ఫస్ట్ బిట్ విద్యా మనోవిజ్ఞానం అంటే ఏమిటి? ఏ ఆత్మాధ్యయనము, బి మానవ ప్రవర్తనను విద్యా సందర్భంలో అధ్యయనం చేయటం, సి శరీర శాస్త్రము, డి సమాజ శాస్త్రం. ఆన్సరు బి మానవ ప్రవర్తనను విద్యా సందర్భంలో అధ్యయనం చేయడం. ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైకాలజీ విచ్ డీల్స్ విత్ ద టీచింగ్ అండ్ లెర్నింగ్ అని చెప్పింది స్కిన్నర్, ఫ్రాయిడ్, పియాజే, థార్న్డైక్. ఆన్సర్ స్కిన్నర్. థర్డ్ క్వశ్చన్, మనోవిజ్ఞానం అనే పదం ఏ రెండు గ్రీకు పదాల నుండి వచ్చింది? సైకే అండ్ లాగోస్, సైకో అండ్ లాజిక్, మైండ్ అండ్ సోల్, సోల్ అండ్ బ్రెయిన్. ఆన్సర్ సైకే అండ్ లాగోస్. ఫోర్త్ క్వశ్చన్, విద్యా మనోవిజ్ఞానం ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది? విద్యార్థులను అర్థం చేసుకోవడానికి, భవన నిర్మాణానికి, రాజకీయాలకు, వ్యాపారానికి. ఆన్సరు ఏ విద్యార్థులను అర్థం చేసుకోవడానికి. అభ్యాసనాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రం. ఏ సామాజిక శాస్త్రం, బి విద్యా మనోవిజ్ఞానం, సి రాజకీయ శాస్త్రం, డి చరిత్ర. ఆన్సరు బి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. ఆరో క్వశ్చను, విద్యా మనోవిజ్ఞానం ఉపాధ్యాయునికి ఏ విషయంలో సహాయపడుతుంది? ఏ విద్యార్థి వ్యక్తిగత భేదాలను తెలుసుకోవడంలో, బి జీతం పెంచుకోవడంలో, సి బదిలీల్లో, డి పదోన్నతిలో. ఆన్సరు ఏ విద్యార్థి వ్యక్తిగత భేదాలను తెలుసుకోవడంలో ఉపయోగపడుతుంది. విద్యార్థుల అభ్యాస సమస్యను గుర్తించడానికి ఉపయోగపడేది. ఏ విద్యా మనోవిజ్ఞానం, బి భూగోళ శాస్త్రం, సి ఆర్థిక శాస్త్రం, డి చరిత్ర. ఆన్సరు ఏ విద్యా మనోవిజ్ఞానం. విద్యా మనోవిజ్ఞాన ప్రధాన కేంద్రము. ఏ ఉపాధ్యాయుడు, బి విద్యార్థి, సి పాఠ్యపుస్తకము, డి భవనము. ఆన్సరు బి విద్యార్థి. 9వ ప్రశ్న, మనోవిజ్ఞానం అనేది ప్రవర్తనా శాస్త్రం అనే ఆధునిక నిర్వచనం ఏదిని సూచిస్తుంది? ఏ ప్రవర్తన అధ్యయనం, బి ఆత్మాధ్యయనం, సి మనస్సు అధ్యయనం, డి శరీర అధ్యయనం. ఆన్సరు ఏ ప్రవర్తన అధ్యయనం. విద్యా మనోవిజ్ఞానం పరిధిలో లేనిది. ఏ అభ్యాసనం, బి ప్రేరణ, సి మూల్యాంకనం, డి వ్యవసాయం. ఆన్సరు డి వ్యవసాయం. 11 వ్యక్తిగత భేదాల అధ్యయనం ఏ శాస్త్రానికి సంబంధించింది? ఏ విద్యా మనోవిజ్ఞానం, బి గణితము, సి భౌతిక శాస్త్రము, డి జీవశాస్త్రం. ఆన్సరు ఏ విద్యా మనోవిజ్ఞానం. బోధనను విద్యార్థి అవసరాలకు అనుగుణంగా మార్చడానికి సహాయపడేది. ఏ విద్యా మనోవిజ్ఞానం, బి రాజకీయ శాస్త్రము, సి ఆర్థిక శాస్త్రం, డి భూగోళ శాస్త్రం. ఆన్సరు ఏ విద్యా మనోవిజ్ఞానం. అభ్యాసనం వలన కలిగే శాశ్వత ప్రవర్తన మార్పును ఏమంటారు? ఏ అభివృద్ధి, బి అభ్యాసనం, సి పరిపక్వత, డి జ్ఞాపకం. ఆన్సరు బి అభ్యాసనం. విద్యార్థి ఆసక్తులను తెలుసుకోవడానికి ఉపయోగపడేది. ఏ మనోవిజ్ఞానం, బి చరిత్ర, సి భౌతిక శాస్త్రం, డి గణితం. ఆన్సరు ఏ మనోవిజ్ఞానం. విద్యా మనోవిజ్ఞానం యొక్క తండ్రిగా ప్రసిద్ధి పొందినవారు. ఏ ఈఎల్ థార్న్డైక్, బి ఫ్రాయిడ్, సి వాట్సన్, డి జంగ్. ఆన్సరు ఏ ఈఎల్ థార్న్డైక్. 16 అభ్యాసనాన్ని ప్రభావితం చేసే అంశం కాదు. ఏ ప్రేరణ, బి ఆసక్తి, సి వాతావరణం, డి రక్త గ్రూపు. ఆన్సరు డి రక్త గ్రూప్. విద్యార్థి కేంద్రిత బోధనకు ఆధారం. ఏ విద్యా మనోవిజ్ఞానం, బి భౌతిక శాస్త్రం, సి చరిత్ర, డి రాజనీతి శాస్త్రం. ఆన్సరు ఏ విద్యా మనోవిజ్ఞానం. 18 ఉపాధ్యాయుడు విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేది. ఏ మూల్యాంకనం, బి శిక్ష, సి హాజరు, డి గృహపాఠం. ఆన్సరు ఏ మూల్యాంకనం. విద్యా మనోవిజ్ఞానం ప్రధాన లక్ష్యం. ఏ అభ్యాసనాన్ని మెరుగుపరచడం, బి శిక్షించడం, సి నియంత్రించడం, డి పరీక్షలు నిర్వహించడం. ఆన్సరు ఏ అభ్యాసనాన్ని మెరుగుపరచడం. ప్రవర్తనలో మార్పు రావడానికి ముఖ్య కారణం. ఏ అభ్యాసనం, బి వంశపారపర్యం మాత్రమే, సి అదృష్టం, డి వయసు మాత్రమే. ఆన్సరు ఏ అభ్యాసనం.